రైలెక్కారు, నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టేశారు. ఇలా డబ్బు బ్యాగ్తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం డబ్బును రికవరీ చేశారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాలు కట్టడవుతున్నాయనేది ప్రస్తుతం పోలీసులు చెబుతున్న మాట. దొంగతనం చేసి పారిపోయిన కేటుగాళ్లను పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా పట్టుకున్నారు. రాజమండ్రి నుంచి ఫాలో చేసిన దొంగలు విజయవాడలో డబ్బు కాజేసి పరారయ్యారు. చివరికి టెక్నాలజీ సాయంతో పోలీసులకు చిక్కారు. రాజమండ్రికి చెందిన పింటూ కుమార్ జైన్, రాకేష్ కుమార్ జైన్ అనే అన్నదమ్ములు బంగారం వ్యాపారం చేస్తున్నారు. వీరి వద్ద పనిచేసే మనోజ్ కుమార్, హితేష్ కుమార్ అనే ఇద్దరికి 64 లక్షలు ఇచ్చిన రాకేష్ చెన్నై వెళ్లి ఆ డబ్బును ఇవ్వాలని చెప్పారు. భువనేశ్వర్ నుంచి చెన్నై మీదుగా రామేశ్వరం వెళ్లే రైల్లో మనోజ్, హితేష్ టికెట్ బుక్ చేసుకున్నారు. జనవరి 24న డబ్బు బ్యాగ్ తో ఇద్దరూ రైలు ఎక్కారు. రాజమండ్రిలోని తుమ్మలవ ప్రాంతానికి చెందిన ఆకుల సాయికృష్ణ గతంలో పింటూ, రాకేష్ దగ్గర పనిచేసి మానేశారు. ప్రతి నెల రాజమండ్రి నుంచి చెన్నై డబ్బు పంపుతున్న విషయం సాయికృష్ణకు తెలుసు. ఆ డబ్బు కాజేస్తే జీవితంలో స్థిరపడిపోతామని సాయికృష్ణ భావించాడు. ఇందుకోసం ప్రసన్న కుమార్, మహేష్ సాయం తీసుకున్నాడు. జనవరి 24న మనోజ్, హితేష్ ఎక్కిన రైల్లోనే సాయికృష్ణ గ్యాంగ్ కూడా ఎక్కింది. రైలు విజయవాడ చేరుకోగానే సైలెంట్ గా బ్యాగ్ కాజేసి దిగి వెళ్లిపోయారు. అయితే రైలు నెల్లూరు చేరుకోగానే బ్యాగ్ పోయిన విషయం గుర్తించిన మనోజ్ వెంటనే యజమానికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత నెల్లూరు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసి విజయవాడ చేరుకున్నారు. స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు రైల్లో నుంచి 3 బ్యాగ్తో సహా బయటకొచ్చినట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుల గాలింపు కోసం 3 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజయవాడలోని 10వ నెంబర్ ప్లాట్ఫామ్ పై రైలు దిగిన దొంగలు అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఆటోలో వెళ్లారు. అక్కడ మరో ఆటోలో విజయవాడ రామవరప్పాడు రింగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి రాజమండ్రి వరకు కారులో పారిపోయారు. నిందితుల కదలికలను పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. క్యాబ్ నెంబర్ ఆధారంగా దొంగలను అరెస్ట్ చేసి 64 లక్షల రూపాయలు రికవరీ చేశారు. కాకపోతే ఈ సాయి కృష్ణ అనే అతను ఆల్రెడీ ఈ బిజినెస్లో కొంతకాలం పనిచేశాడు. అంటే గోల్డ్ షాప్లో పని చేస్తూ ఉంటే ఇలా ట్రావెల్ చేయడం చేశాడు. దాని మీద ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇది ప్లాన్ చేశాడు. రాజమండ్రి నుంచి రామేశ్వరం ట్రైన్లో చెన్నై వెళ్ళి గోల్డ్ పర్చేజ్ చేస్తాడనమాట. మనకి విజయవాడకు వచ్చేటప్పటికి ఈ 64 లక్షల క్యాష్ తీసుకెళ్తున్న విషయాన్ని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టి రాజమండ్రి నుంచి అదే ట్రైన్లో వాళ్ళతో ఫాలో అయ్యి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్తున్నారో ఆ ట్రాలీ బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. 3 టీములకు డివైడ్ అయ్యి మనకు రైల్వే స్టేషన్లో దొంగతనం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వెరిఫై చేయడం. ఈలోపే మన టెక్నికల్ టీంకి ఒక చిన్న క్లూ ఒకటి దొరికితే దాన్ని బేస్ చేసుకుని మన ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే ఇన్స్పెక్టర్ గారు ఒక 10 మంది సిబ్బందితోటి అన్ని ప్లాట్ఫామ్లు చెక్ చేస్తుండగా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళేదానికి EB2 పక్కనే మనకి SBI ATM కౌంటర్ ఉంటుంది. ఆ ATM దగ్గరికి 3 కుర్రాళ్ళు అనుమానంగా వస్తూ ఉంటే వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ క్యాష్ కనపడడం జరిగిందనమాట. సాంకేతికత ఆధారంగా పోలీసులు కేసులను సులువుగా పరిష్కరిస్తున్నారు. కొన్ని కేసుల్లో అయితే గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేస్తున్నారు. రైలు చోరీ ఘటనలో విజయవాడలో చోరీ జరిగిన విషయాన్ని నెల్లూరులో గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలు విజయవాడ నుంచి రాజమండ్రి పారిపోయినట్లు గుర్తించారు.